నెల్లూరు జిల్లాలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అనుచరుడుగా ముఖ్య వ్యక్తిగా ఒక కార్యకర్తగా 13 ఏళ్ల పాటు ఆయనతో సావాసం చేసినటువంటి వ్యక్తి జయవర్ధన్. సో జయవర్ధన్ భార్యను మేయర్ను కూడా చేయడం జరిగింది. ఆమె 4 ఏళ్ల పాటు మేయర్గా కొనసాగి చివరి ఇంకా 6 నెలలు మిగిలినటువంటి కాలంలో ఆమె పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో పాటు ఇటు జయవర్ధన్ని చాలా ఇబ్బందులకు గురిచేశారు. తాను ఇవాళ ఈ దుస్థితికి రావడానికి కారణము రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అదేవిధంగా తనని జైలుకు పంపించడానికి కూడా కారణం కూడా అదే వ్యక్తి అని చెప్తున్నాడు జయవర్ధన్. అలాంటి ఆరోపణలు కూడా ఇప్పటికే ఆయన నిన్న మీడియా వేదికగా కూడా చెప్పడం జరిగింది. అసలు పూర్తిగా ఎందుకు ఆ కారణాలు, అదేవిధంగా వీటన్నిటి వెనుక దాగి ఉన్నటువంటి నిజాలేంటి మనతో పాటు మాట్లాడడానికి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్రవంతి భర్త జయవర్ధన్ ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఏంటి ఎప్పుడు లేనిది అంటే మీరు జైలుకి వెళ్ళడం జరిగింది, చాలా ఇబ్బందులకు గురి చేశారని మీరే మీడియా ముఖంగా చెప్పారు. ఇవన్నీ కూడా ఇంతకాలం ఎక్కడ కూడా మీరు మాట విప్పలేదు, పెదవి విప్పలేదు, ఎక్కడా కూడా చెప్పలేదు. ఉన్నట్టుండి సడన్గా మీ భార్య పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటి? మొదటగాన మా సతీమణి మీద అవిశ్వాస తీర్మానం పెట్టిన తర్వాత నేను ఈ ఆరోపణలు చేయటం లేదు. ఇది గమనించాల్సినటువంటి విషయం. అవిశ్వాస తీర్మానం పెట్టింది నేను ప్రెస్ మీట్ పెట్టక ముందు 4 రోజుల క్రితం అవిశ్వాస తీర్మానం. దానికి ముందే అవిశ్వాస తీర్మానం అంటే నేరుగా పిలిచి ఎత్తుకోబోయి ఎవరు, దానికి ముందే కొంత ఏర్పాట్లు, మీటింగ్స్ కార్పొరేటర్స్తో అన్నీ జరుగుతూ ఉంటాయి. వాళ్ళు కార్పొరేటర్స్ వెళ్ళి ఇళ్ళకి ఒకరొకరు ఎవరు పెట్టాలా అని మాట్లాడుకోవడం జరుగుతుంది. అది దాదాపు 4 రోజుల నుంచి జరుగుతుంది. ఆ విషయం మాకు తెలుసు. అవిశ్వాస తీర్మానం పెడుతున్నారనే విషయంలో మేము మామూలుగా మొన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో దానిలో కేవలం మేయర్ గారు మాత్రమే పార్టిసిపేట్ చేయాలి. అది కూడా డిసైడ్ కాల. ప్రెస్ మిత్రులు అడుగుతూ ఉంటే ప్రెస్ మీట్ పెడదాము, మనం ఆన్సరబుల్ చేయాలి కదా, అవిశ్వాస తీర్మానం పెట్టారు, దాని మీద మాత్రమే మాట్లాడాలని మేము అనుకొని ఉన్నాం. అది కూడా ఫిక్స్ కాలేదు పూర్తిగా. అయితే ఆ రోజు మేము ప్రెస్ మీట్ పెట్టే ముందు రోజు మా గిరిజన నాయకులు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అక్కడ మా పిల్లలు మాతో తిరిగే అనుచరులు ఒక 3 ఆ ప్రోగ్రామ్ని జస్ట్ ఆర్గనైజ్ చేస్తున్నారు. అక్కడికి వచ్చి కొంతమంది ఫోటోలు తీసుకొని పోయి వాళ్ళకి ఇచ్చారు, ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళు యాక్టివ్గా తిరుగుతున్నారని చెప్పి. ఆ రోజు రాత్రి 9:30 సమయంలో దాదాపు 3 జీబుల్లో 15 నుంచి 30 మంది పోలీసులు వాళ్ళ ఇంటికి వెళ్ళి, సిరాజ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ మీద కేసులు ఉన్నాయి, అటెంప్ట్ కేసులు ఉన్నాయి, గంజాయి కేసులు పెడతామని చెప్పి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేశారు. కేసులు ఉన్నాయి, ఎంతమంది వెళ్తారా? ఆ అబ్బాయి 26 సంవత్సరాల కుర్రోడు, 26 సంవత్సరాలు. అతన్ని తీసుకురావడానికి 3 జీబులు 30 మంది పోలీసులు కావాలా? నేను అడుగుతా ఉన్నా. అంతమంది వెళ్ళి వాళ్ళ కేవలం దీనిలో ఉద్దేశం వాళ్ళ కుటుంబ సభ్యుల్ని భయభ్రాంతులు చేయాలా, మాతో ఎవరూ తిరగకూడదు. ఓకే, మేము దాన్ని కూడా సహించాం. నాకు 9:30 ఫోన్ చేస్తే నేను ఓకే సరే అని చెప్పి పెట్టేశాను. దాని తర్వాత దాదాపు 30 మంది చిల్లర బ్యాచ్, ఎవరైతే గంజాయి బ్యాచ్ ఉంటారో వాళ్ళను పంపించి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వాళ్ళను పంపించి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఇళ్ళ మీద రాళ్ళు వేయడం, బైకులతో టపాటపాస్ బుల్లెట్ బైకులతో సౌండ్ చేస్తూ, పెద్ద పెద్ద కర్రలతో రోడ్డు మీద తడుతూ వాళ్ళని భయభ్రాంతులకి గురి చేసినటువంటి పరిస్థితి. ఆ సమయంలో నా సతీమణి 2 నెలలైంది మా మగబిడ్డను ప్రసవించి. అయినా కానీ మాతో తిరిగే పిల్లోడు ఇబ్బందుల్లో ఉన్నాడని చెప్పి 10:30 ప్రాంతంలో బయలుదేరి వాళ్ళ ఇంటికి చేరుకొని అక్కడ పరిస్థితి కడుపు మండి అక్కడ నుంచే మేము ఒక ప్రెస్ మిత్రుడికి ఫోన్ చేసాం, వచ్చారు. అక్కడ నుంచే ఫేస్బుక్ లైవ్ ఇవ్వడం జరిగింది. ఒకటే చెప్పాం మేము, అయ్యా 1.5 సంవత్సరం నుంచి మమ్మల్ని నరక యాతన పెడుతున్నావు, నన్ను 2 సార్లు జైల్లో పెట్టించావు, నేను బాధపడలా, బాధని నాలోనే మింగుకున్నా. అనేక సార్లు నా సతీమణి మీద నా మీద అసభ్యకరంగా వాట్సాప్లో పెట్టించావు, అయినా మేము ఎక్కడా మాట్లాడలా. బాధపడి మాలోనే మేము మింగుకున్నాం. మాతో తిరుగుతున్నాడనే ఒక చిన్న కారణంతో
ఏమీ చేయలేడు ఆ పిల్లోడు, ఏం తెలియదు ఆ అమాయకుడు ఆ అబ్బాయి. 25 సంవత్సరాలు 26 సంవత్సరాలు ఆ పిల్లోడికి. వాళ్ళ ఇంటి మీదకి ఎందుకు పంపించావు? ఆ రోజు మేము మీడియా ముందుకు రావడం జరిగింది. అంటే సందర్భం ఏది లేదు కాబట్టి ఆ అబ్బాయి పైన జరిగినటువంటి దాడినో లేకపోతే ఆ అబ్బాయి పైన జరిగినటువంటి బల ప్రదర్శన, భయపెట్టాల్సినటువంటి విధానాలు, సో దీన్ని బూచిగా చూపి మీరు ఆయన టార్గెట్ చేసి బయటకు వచ్చారనుకోకూడదా? ఇది హాస్యాస్పదం. అక్కడ మేము అది చూపించాలనుకుంటే మేము పోయేటప్పుడే 1 గంట ఆగి ప్రెస్ వాళ్ళందరినీ పిలుచుకొని మేము ఒక ప్రెస్ మిత్రుడికి ఫోన్ చేసాం, వచ్చారు. నేనే డ్రైవింగ్ చేసుకొని పోయా. అక్కడికక్కడే మేము ఫేస్బుక్ లైవ్ మాత్రమే పెట్టడం జరిగింది. అది కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఆ విధంగా ఉంది. ఇంకా టాలరేట్ చేయకూడదు. నేను రాజకీయం చేయాలనుకుంటే నా సతీమణి మీద అసభ్యకరంగా పెట్టించారు. నా సతీమణి నెల్లూరు ప్రథమ పౌరురాలు, నా సతీమణి అసభ్యకరంగా పెట్టించాడు. నేను జైల్లో కూర్చొని ఉంటే, నేను పోలీస్ స్టేషన్లో రిమాండ్లో ఉంటే, నాకు తెలిసిన మిత్రుల్ని పోలీస్ స్టేషన్కి పంపించి నేను స్టేషన్లో కూర్చొని ఉంటే ఆ దృశ్యాలు చూసి అంటే నేను అంత క్రిటిసైజ్ అవ్వాలని చెప్పి ఇలాంటి 1 కాదు 100 కాదు 1000 అన్నీ చేశాడు. అయినా భరించాం. మా మీద చేయండి. మేము ఈరోజు కూడా స్వాగతిస్తున్నాం. చెయ్యి, నీ కడుపు మంట చల్లార్చుకో, ఎన్ని చేస్తావో చెయ్యి. మేము అడ్డు చెప్పట్లేదు, మేము చెయ్యం కూడా. ఇప్పుడు మా మీద ఎన్ని చేసినా మేము మళ్ళీ స్పందించము. మమ్మల్ని ఎన్నన్నా మాతో తిరిగి అమాయక పిల్లకాయలు వాళ్ళ జోలికి వెళ్ళొద్దని మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకు మేము మీ సతీమణిని అడిగినా కూడా మీరు అంత కోపానికి లోను కాలేదు, మిమ్మల్ని ఇంత చిత్రహింసలు చేశారు 1.5 ఏడాదిగా అని చెప్తున్నారు. ఎందుకంటే గురుభక్తా లేకపోతే ఏంటి, అభిమానమా? ఎందుకు సైలెంట్గా ఉన్నారు? అయితే నేను కాదన్నా, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని 100 కుటుంబాల గోష్ఠ ఇది. కొన్ని 100 కుటుంబాలు, నాలాంటి సామాన్య కుటుంబాలు. మాకంత శక్తి లేదు, డబ్బు లేదు, అధికారం లేదు, మంది బలం లేదు మాకు. గత ప్రభుత్వంలో కేవలం ఒక యానాది కమ్యూనిటీ, గిరిజనులు ఈ నెల్లూరు జిల్లాలో ఎక్కువ ఉన్నారని ఒక చిన్న లైన్తో మాకు మేయర్ పదవి ఇచ్చారు. అంతకు మించి మా దగ్గర ఏం లేదు. ఆ ఒక్క పదం తప్ప మా దగ్గర ఏం లేదు. నాలాంటి వాళ్ళు నెల్లూరు రూరల్లో 100లాది మంది ఉన్నారు బాధితులు. మేము మొన్న బయటకు వచ్చిన తర్వాత నేను కొంతమంది, అంటే స్టేట్ న్యూస్లు అయినాయి అంతకుముందు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, అప్పుడు ఎన్నో కేసులు, ఒక 5 కేసులు స్టేట్ న్యూస్లు, అవి మాత్రం చెప్పా. మరుసటి రోజు 100 ఫోన్లు వచ్చాయి. మా గురించి ఎందుకు చెప్పలేదు ఇట్లాంటివి అణుచుకొని. ఎందుకంటే బయటకు వస్తే ఇంకా దాష్టికం, అవసరం అయితే చంపేదానికి కూడా సిద్ధం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ మధ్య కాలంలో, ఈ 1.5 సంవత్సర కాలంలో ఎంతమంది హత్యలకు గురయ్యారో దాని వెనక ఎవరున్నారో నేను చెప్పేది నమ్మని చెప్పడంలా. రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడిగా, నేను పవన్ కళ్యాణ్ గారిని అడిగా, లోకేష్ గారిని అడిగే ప్రెస్ మీట్లో. నేను చెప్పేది నమ్మని అడగటంలే. మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, మీ జెండా, తెలుగుదేశం పార్టీ జెండా 30 సంవత్సరాల బోధానం మోసినటువంటి కార్యకర్తల్ని, నాయకుల్ని అడగండి. ఆల్రెడీ నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ సమాచారం ముఖ్యమంత్రి వర్యుల దగ్గర ఉంది, పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది, లోకేష్ గారి దగ్గర ఉంది. అది చర్యలు తీసుకోండి. వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ప్రభుత్వంలో ఉంటాయి, ఎమ్మెల్యే, కానీ ప్రజలు ముఖ్యము. మీ కార్యకర్తల్ని నలిపేస్తున్నాడు, అది గమనించండి. వాళ్ళని అడిగి ఫీడ్బ్యాక్. నేను చెప్పేది నమ్మొద్దు. నేను ఎవరినో, వేరే పార్టీ, మీ తెలుగుదేశం పార్టీ కాదు, నేను చెప్పేది నమ్మొద్దు. మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల్ని ఫీడ్బ్యాక్ తీసుకోండి. సో మొత్తానికి మీకేం అభిమానం లేదు, గురుభక్తి లేదు, కేవలము ఆయన నుంచి ప్రాణహాని ఉంటుంది, మిమ్మల్ని హతమారుస్తాడనే మాత్రమే భయంతోనే ఇన్ని రోజులు నోరు విప్పలేదా? భయం కాదు, బాధని. స్పందించకూడదు. ఎందుకు? ఆయన సంతృప్తి చెందని, ఎప్పటికీ సంతృప్తి పడతాడో మా మీద పెట్టుకుంటున్నాడు కదా, ఎంతవరకు ఆయన సంతృప్తి చెందుతాడో, సంతృప్తి చెందని అనుకున్నాం. అలాగే నా భార్య, నేను ఉన్నాం. కానీ మొన్న జరిగినటువంటి సంఘటన మా కడుపు మంట బయటపెట్టింది, అంతే, ఇంకేం లేదు. సో మీ భార్య గారిని, మేయర్ గారిని అడిగితే 2 విషయాలు చెప్పారు. ప్రధానంగా అవిశ్వాస తీర్మానానికి సంబంధించి
కోటంరెడ్డి వెంట నడవకపోవడం ఒక కారణం, ఆయన చెప్పిన మాట వినకుండా పోవడం, ఆయన కాళ్ళ దగ్గరికి వెళ్లకుండా పోవడం అనేది 2 కారణాలుగా చెప్పారు. మీరేమని భావిస్తున్నారు? ఏం కారణాలు? ఖచ్చితంగా రెండే కారణాలు. ఒకటి, మేము పార్టీలోంచి ఆయన వెంట కొద్ది రోజులు నడిచాము, ఆయన విధానాలు నచ్చక వెళ్ళిపోయాం, ఒకటే మెయిన్ కారణం. రెండోది మా సతీమణి చెప్పినట్టు ఆ 2 కారణాలు తప్ప ఇక్కడ నేను కాదు, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆయన బాధితులను అడగండి, ప్రతి ఒక్కరూ ఆయన పాదాక్రాంతం కావాల్సిందే, ఆత్మాభిమానం చంపుకొని పాదాక్రాంతం కావాల్సిందే. నేను కాదు, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 100లాది మంది బాధితులు ఉన్నారు. అసలు ఒక మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు కస్టమర్ కేర్, నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నాకు వచ్చిన ఫోన్లు చూసిన తర్వాత కస్టమర్ కేర్ పెట్టాలి చంద్రబాబు నాయుడు గారు. అది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పరిస్థితి. నేను చెప్పేది నమ్మొద్దని మళ్ళీ చెప్తున్నా. మీ ఇంటెలిజెన్స్ మీ కార్యకర్తలనే అడగండి అని చెప్తున్నా. సో ఆయన చేసినటువంటి అవినీతి అంటూ కూడా ఒక 5 ఆరోపణలు కూడా చేశారు. అక్కడ ఫ్లాట్ ఉంది, ఇక్కడ ఇల్లు ఉంది, హైదరాబాద్లో ఒక విల్లా ఉంది, ఇక్కడ ఇల్లు ఉంది. సో మేయర్ భర్తగా మీరు కూడా ఎంతో కొంత వెనకేసి ఉంటారు కదా కోటంరెడ్డి అండదండలతో అప్పట్లో. నేనేం వెనకేయలేదని చెప్తా, అంతే కదా నేను చెప్పేది. నేను చెప్పిన మాట నమ్మకండి. ముఖ్యమంత్రి గారికి ఉండుంటే, నా దగ్గర ఉండుంటే వదిలింటారా? వాట్సాప్లో నా మీద అసభ్యం అంటే ఇంకా అదే దొరికింది వాళ్ళకు దొరికింది నా మీద, నా సతీమణి. మనుషులు దొరికాం మేము, అంతే మనుషులు దొరికాం. నా దగ్గర ఆస్తులు ఉంటే వదిలింటారా? ధ్వంసం ఎంతోమంది చేశారు, నాది కాదు, ఎంతోమంది చేశారు. నాకు సొంత ఇల్లు కూడా లేదు, మా తల్లిదండ్రులకు ఉన్నాయి, ఆ విషయం పక్కన పెట్టేస్తే నాకు సొంత ఇల్లు కూడా లేదు కాబట్టి ధ్వంసం చేయలేదు. ఎంతోమంది పాపం కార్పొరేటర్లు రొయ్యలు గుంటలు ధ్వంసం చేశారు, ఇల్లు ధ్వంసం చేశారు. అసలు ఒకటి కాదు బూతులు తిట్టించారు. ఎంతోమంది నాయకుల్ని బూతులు తిట్టించారు. ఇవి నేను చెప్పేది కాదు, వాట్సాప్ గ్రూపుల్లో వచ్చాయి. ఎవరికంటే వాళ్ళని కూడా భయపెట్టే, మళ్ళీ ఆ తిట్టిన వాళ్ళని కూడా నిన్ను చంపేస్తామో లేకపోతే నిన్ను జైల్లో వేపిస్తామో భయపెట్టే బూతులు తిట్టించారు. సో రాజకీయంగా ఇప్పుడు మేయర్ పదవిని కాపాడుకోవడానికి మీ భార్య ప్రస్తుతం వ్యవహరిస్తున్నటువంటి మేయర్ పదవిని సంరక్షించుకోవడానికి ఏ విధమైనటువంటి పోరాటం చేస్తారు? 1 సెకండ్, ఏదైతే మీకు ప్రాణాన్ని ఉంది, మమ్మల్ని బయటకు వచ్చి ఇలా మాట్లాడుతున్నాం కాబట్టి మమ్మల్ని కూడా హతమార్చేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి అని చెప్తున్నారు. సో దాన్ని ఎలా అధిగమించిపోతారు? మేము వాటికి సిద్ధంగా ఉన్నాం. నేను ఆ డ్రైవింగ్ చేసే క్రమంలో ఆ అబ్బాయికి జరిగిందనే క్రమంలో నా సతీమణితో మాట్లాడడం జరిగింది. ఇంకా వదలడమ్మా, ఇతను ఎప్పటికీ సాటిస్ఫై కావడం లేదు. అవిశ్వాస తీర్మానం పెట్టాడు, అప్పటికే 4 రోజులు అయింది. అవిశ్వాస తీర్మానం లెటర్ ఇచ్చి దానికి ముందు 4 రోజులు జరుగుతుంది. అయినా కానీ మేము స్పందించలా. ఇంకా వదలడమ్మా. ఆ రోజు అర్థమైపోయింది మాకు, వాళ్ళ ఇంటి మీదకి 30 మంది మనుషులు పోయారంటే ఇంకా మమ్మల్ని ఏం వదులుతాడు, వదలడు, నన్ను చంపేస్తాడంటే నా సతీమణి ఒకటే చెప్పింది, నేను కూడా సిద్ధమే నీతో పాటు అని చెప్పింది నా సతీమణి. నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా, అటువంటి భార్య నాకు దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నా. మేము అన్నిటికీ కూడా సిద్ధపడిపోయి ఉన్నాం చావడానికి కూడా. అతను ఎంతోమందిని చంపించున్నాడు. నిడుగుంట అరుణ గారు సంచలనమైనటువంటి రాష్ట్రంలో దేశంలో సంచలనమైనటువంటి కేసు. నిడుగుంట అరుణ గారు శ్రీకాంత్ అవిరాల శ్రీకాంత్తో ఆయనకి ఎంతో అనుబంధం ఉంది. శ్రీకాంత్ ఒకానొకప్పుడు ఒక చిన్న తప్పిదం చేసి జైలుకి వెళ్ళాడు. అతనితో ఎన్నో తప్పిదాలు చేయించినటువంటి ఎవరంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అరుణ గారి చేత ఎన్నో తప్పిదాలు చేయించినటువంటి వ్యక్తి ఎవరు? వాళ్ళకి ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కారణం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, నా ఫోన్ లిస్టు తీసుకొని వాళ్ళు ఎప్పుడైనా నాకు ఫోన్ చేశారో చూడండి అని చెప్పాడు. ఫోన్ లిస్టు నీ సోదరుడి ఫోన్ లిస్ట్ ఇచ్చే అవకాశం ఉంటే నీ సోదరుడి ఫోన్ లిస్టు ఇచ్చే ధైర్యం ఉందా నీకు అని అడుగుతా. నీ ఫోన్ లిస్ట్ కాదు, నీ సోదరుడి ఫోన్ లిస్ట్ ఇచ్చే ధైర్యం నీకు ఉందా అని అడుగుతా ఉన్నా. నిడుగుంట అరుణ గారే స్వయంగా చెప్పారు, మాలో సగం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని చెప్పారు. ఆ కేసుని చిన్న ఎవరో నా మీద అవినీతి ఆరోపణలు చేశారు కదా, నా మీద అవినీతి ఆరోపణలు ఎవరు చేశారు? అధికారుల చేత బలవంతంగా చెప్పించారు.
వాళ్ళు చెప్పిన మాట ప్రకారం నా మీద కేసు పెట్టి నన్ను జైలుకి పంపించారు కదా. వాళ్ళు చెప్పిన మాట, అది కూడా వాళ్ళు టీవీ ప్రెస్సుల్లోనో బహిరంగంగా చెప్పలా, ఎక్కడో ఎంక్వైరీలో చెప్పారని రాసి సంతకాలు పెట్టించారు వాళ్ళ దగ్గర. మరి అన్ని టీవీ ఛానల్లో, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి టీవీ ఛానల్లో నిడుగుంట అరుణ గారు మాలో సగం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మాకు అండా దండ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని చెప్పారే, ఎందుకు విచారణ జరపలేదు? నాలాంటోడు ఉంటే మరుసటి క్షణం జైలుకే, ఎక్కడుంటానో కూడా తెలీదు. అంతేనా కదా అని అడుగుతా ఉన్నా. ఎందుకు విచారణ జరపలేదు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని? అధికార పార్టీ ఎమ్మెల్యే అనే కదా, డబ్బు ఉందనే కదా, మంద బలం ఉందనే కదా, అంతే కదా. అదే నా మీద ఆరోపణ చేస్తే ఎక్కడుంటాను నేను? ప్రజలే గమనించాలని అడుగుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు జోక్యం చేసుకోవాలని అడుగుతా ఉన్నా. ఎంతోమంది జీవితాలు నలిగిపోతున్నాయి. మీ 30 ఏళ్ల టీడీపీ జెండా మోసిన కార్యకర్తల జీవితాలు నలిగిపోతున్నాయి ముఖ్యంగా అని చెప్తాం. సో మొత్తానికి ఏది జరిగితే అది జరిగింది, పోరాడాలని సిద్ధమైపోయారు. ఖచ్చితంగా అడుగు ముందుకేసాం, వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. మాకు అండాదండ కాలమే మమ్మల్ని నడిపిస్తుంది. మా గిరిజన నేతలు మేము ఉన్నాం మీకంటూ బీసీ సంఘాల నాయకులు, ఎస్సీ సంఘాల నాయకులు నిజంగా వాళ్ళ అభిమానానికి పాదాభివందనం చేస్తూ ఉన్నాయి. ఈరోజు మా దగ్గర ఏమీ లేకపోయినా మా మీద అభిమానంతో కేవలం మా జాతి బిడ్డని వాళ్ళు చూపిస్తున్న అభిమానానికి పాదాభివందనం చేస్తూ ఉన్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ. సో అది గడిచిన 1.5 కాలంగా కూడా అనేక రకాలుగా తనని ఇబ్బందులకు గురిచేసి తన జైలుకి పంపించి తనపైన అనేకమైనటువంటి ఆరోపణలు చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా చెల్లు చెదరలేదు. ఏదైతే తమ అనుచరులు నమ్ముకున్నటువంటి వ్యక్తులు వెంట నడిచేటువంటి యువతని టార్గెట్ చేస్తూ కూడా జరిగినటువంటి దాడిని ఉపేక్షించలేక బయటికి వచ్చి మీడియాతో మాట్లాడడం జరిగింది. తమకు కూడా ప్రాణహాని ఉంది, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కేవలం 2 కారణాల మీద తమ దంపతులపైన కక్ష సాధింపుకి గురి చేస్తున్నారు. అయితే దాంతో ఎక్కడా కూడా తగ్గబోము, కేవలం కాలము అదేవిధంగా గిరిజన సంఘాల యొక్క సహాయంతో ముందుకు పోరాడుతూ వెళ్తున్నాం. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పైన వస్తున్నటువంటి ఆరోపణలపైన కూటమికి సంబంధించినటువంటి సీఎం కావచ్చు, అదేవిధంగా మంత్రి లోకేష్ కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, ఎంక్వైరీ జరిపితే మాత్రం ఖచ్చితంగా మీకే నిజాలు తెలుస్తాయని చెప్పి కూడా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు మేయర్ శ్రవంతి భర్త జయవర్ధన్. వీడియో జర్నలిస్ట్ భద్రత, లోకేష్, సాక్షి టీవీ, నెల్లూరు.